నమస్కారం. విజ్ఞాన క్విజ్కి స్వాగతం. ఈరోజు క్విజ్లో మీ తెలివితేటలను పరీక్షించడానికి సిద్ధంగా ఉన్నారా? ఈరోజు వీడియోలో మసాలా దినుసులపై మీకు ఎంత అవగాహన ఉందో చూద్దామా? మీ స్కోర్ను కమెంట్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. భారతదేశాన్ని ఒకప్పుడు మసాలాల నిలయంగా ప్రపంచానికి పరిచయం చేసిన ప్రధాన మసాలా ఏది? ఏ మిరియాలు, బి జీలకర్ర, సి మెంతులు, డి ధనియాలు. సరైన సమాధానం మిరియాలు. బిర్యానీ, పులావ్ వంటి వంటకాల్లో ప్రత్యేక సువాసన కోసం ఉపయోగించే చక్ర పువ్వు ఏ ఆకారంలో ఉంటుంది? ఏ వృత్తం, బి నక్షత్రం, సి త్రిభుజం, డి గుండె. సరైన సమాధానం నక్షత్రం. సాంబార్ పొడిలో సాధారణంగా ఉపయోగించే మసాలా ఏది? ఏ దాల్చిన చెక్క, బి లవంగాలు, సి ధనియాలు, డి జాపత్రి. సరైన సమాధానం ధనియాలు. లవంగం నిజానికి మొక్కలోని ఏ భాగం? ఏ పండు, బి ఆకు, సి విత్తనం, డి పువ్వు మొగ్గ. సరైన సమాధానం పువ్వు మొగ్గ. ఊరగాయల్లో ఎక్కువగా నిల్వ ఉండేందుకు ఉపయోగించే మసాలా ఏది? ఏ ఆవాలు, బి మిరియాలు, సి జీలకర్ర, డి యాలకులు. సరైన సమాధానం ఆవాలు. తీపి వంటకాలలో ఎక్కువగా ఉపయోగించే సుగంధ మసాలా ఏది? ఏ జీలకర్ర, బి యాలకులు, సి ఆవాలు, డి మిరియాలు. సరైన సమాధానం యాలకులు. గరం మసాలాలో సాధారణంగా ఉండే మసాలా ఏది? ఏ పసుపు, బి మెంతులు, సి దాల్చిన చెక్క, డి కరివేపాకు. సరైన సమాధానం దాల్చిన చెక్క. దాల్చిన చెక్క మొక్కలో ఏ భాగం నుంచి లభిస్తుంది? ఏ పువ్వు, బి వేరు, సి గింజ, డి బెరడు. సరైన సమాధానం బెరడు. పప్పు తాలింపులో ఎక్కువగా వేసే మసాలా ఏది? ఏ జీలకర్ర, బి యాలకులు, సి లవంగాలు, డి జాపత్రి. సరైన సమాధానం జీలకర్ర. చాయ్ మసాలాలో ఎక్కువగా ఉపయోగించే సుగంధ ద్రవ్యం ఏది? ఏ మిరియాలు, బి యాలకులు, సి ధనియాలు, డి జీలకర్ర.
సరైన సమాధానం యాలకులు. జీలకర్ర గింజల రంగు సాధారణంగా ఎలా ఉంటుంది? ఏ నలుపు, బి ఆకుపచ్చ, సి లేత గోధుమ, డి ఎరుపు. సరైన సమాధానం లేత గోధుమ. కుంకుమ పువ్వు ఏ భాగం నుంచి లభిస్తుంది? ఏ ఆకు, బి గింజ, సి వేరు, డి పువ్వు లోపలి రేఖలు. సరైన సమాధానం పువ్వు లోపలి రేఖలు. మిరియాలు మొదట ఏ రంగులో ఉండి ఎండిన తర్వాత నల్లగా మారతాయి? ఏ ఆకుపచ్చ, బి ఎరుపు, సి పసుపు, డి తెలుపు. సరైన సమాధానం ఆకుపచ్చ. బిర్యానీకి ప్రత్యేక సువాసన ఇవ్వడంలో ముఖ్య పాత్ర పోషించే మసాలా ఏది? ఏ ఆవాలు, బి జాపత్రి, సి పసుపు, డి కరివేపాకు. సరైన సమాధానం జాపత్రి. జాజికాయతో కలిసి లభించే సుగంధ మసాలా ఏది? ఏ లవంగం, బి యాలకులు, సి జాపత్రి, డి జీలకర్ర. సరైన సమాధానం జాపత్రి. పసుపు ఏ మొక్క భాగం నుంచి లభిస్తుంది? ఏ ఆకు, బి పండు, సి గింజ, డి దుంప. సరైన సమాధానం దుంప. పంచ్ ఫోరన్ మిశ్రమంలో సాధారణంగా ఉండే మసాలా ఏది? ఏ మెంతులు, బి యాలకులు, సి దాల్చిన చెక్క, డి లవంగాలు. సరైన సమాధానం మెంతులు. మసాలాల రాణిగా ప్రసిద్ధి చెందినది ఏది? ఏ లవంగాలు, బి యాలకులు, సి మిరియాలు, డి జీలకర్ర. సరైన సమాధానం యాలకులు. ధనియాలు మొక్కలో ఏ భాగాన్ని ఎండబెట్టి మసాలాగా ఉపయోగిస్తారు? ఏ వేరు, బి ఆకు, సి గింజలు, డి కాండం. సరైన సమాధానం గింజలు. కింది వాటిలో సుగంధ మసాలా కానిది ఏది? ఏ దాల్చిన చెక్క, బి లవంగాలు, సి యాలకులు, డి బంగాళదుంప. సరైన సమాధానం బంగాళదుంప.